కృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జెలు సత్యభామాదేవి అలకపాలపు రుక్మిణీ దేవి తులసి వనము తీయని పాటల మురళి తీరైన నెమలి పింఛం కృష్ణుడు వదిన శంఖం దుంపలు పెట్టి మన బండి లోడ్ అవుతుంది అన్నమాట. చూసాం దుంపలు బ్యాటర్ మనకి ఇది లోడింగ్ బ్యాటర్ అనమాట. దుంపల బ్యాటర్ అనమాట. దుంపలు వేసి సబ్జాలు చెప్తారు. అదే మంచిగా అంటే స్నానం చేసాం కాబట్టి అదనమాట. సరిగా ఓం నమ శివాయ అంతా శివార్పణ. శివాలయంకి వచ్చామన్నమాట. పెద్దాపురంలో శివాలయం ఇది. అలాగే స్వామివారి దేవస్థానం తీయలేదు, మళ్ళీ మనం బయట నుంచి దర్శనం చేసుకున్నాం. నందీశ్వరుడు చూసారా, గణపతి విగ్రహం అన్నమాట. మరి చెట్టు కింద నాగేంద్ర స్వామి నాయకులు వారు. చూసారు కదా. ఓకేనా, నాకు గురువుగారు రాలేదు, పంతులు గారు. పక్కన ప్రకృతి అనమాట. చూసారు కదా, అదనమాట. మళ్ళీ బండి వెళ్ళిపోతున్నాం. 6 కిలోమీటర్ ఉంటుంది. బాయ్. నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించాడు. అలా గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనపడతాడు. వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాడిని. 1 నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను. నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమా, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని